Chief guest of today's event. Please welcome, sir. A warm welcome to our Superintendent of Police, Sri E.G. Ashok Kumar, IPS Garu, who not only ensures law and order but also promotes a safe and supportive environment for our children. Please welcome, sir, onto the dais. Please get చప్పట్ల తోటి జిల్లా ఎస్పీ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం, సార్. Hearty welcome to the CEO of Jilla Parishad, Srimati Obulamma Madam, who oversees the educational upliftment of the district with dedication. Please welcome, Madam. With a big round of applause, please let us welcome Obulamma Madam, CEO JP. And I heartily welcome the Municipal Commissioner of Kadapa, Sri Manoj Reddy IAS, sir, onto the dais, please. I would like to invite Sri Vishweshwara Naidu, sir, DRO గారు. అలాగే ఈనాటి కార్యక్రమానికి ప్రధానమైనటువంటి వ్యక్తి, అలాగే జిల్లా విద్యాశాఖని తన నాయకత్వంలో సమర్థవంతంగా నడిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ శంషుద్దీన్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ గట్టిగా చప్పట్లతోటి వారిని కూడా ఈనాటి సభకి సాధారణమైనటువంటి ఆహ్వానాన్ని తెలుపుదాం. వారితో పాటు విద్యార్థుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ జిల్లాతో ఎనలేని సంబంధాన్ని కలిగి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన మధ్య ఉన్న డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీ వెల్ఫేర్ అండ్ బీసీ వెల్ఫేర్ శ్రీమతి సరస్వతి మేడం గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరొకసారి జాయిన్ యువర్ హ్యాండ్స్ ఎవ్రీబడి టు వెల్కమ్ అవర్ మేడం టు హానర్ అంటూ ది డయాస్ ప్లీజ్. అలాగే ఈనాటి కార్యక్రమాన్ని తన రాకతో మరింత శోభాయమానంగా మార్చడానికి మన మధ్య ఉన్నటువంటి సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్రీ నిత్యానంద రాజులు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం, సార్. మరొకసారి మీ కరతాళ ధ్వనులతో ఆయన వేదిక మీదకి సాదర ఆహ్వానాన్ని పలుకుతాం, సార్. ప్లీజ్ వెల్కమ్, సార్. వారితో పాటు విద్యాశాఖ అధికారి గారి మార్గనిర్దేశకత్వంలో విద్యార్థుల విజయానికి అలాగే విద్యా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి కడప డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల్ రెడ్డి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం, సార్. ప్లీజ్ వెల్కమ్. గట్టిగా చప్పట్లతోటి వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అలాగే వారితో పాటు జిల్లా విద్యాశాఖ అధికారిగా కొన్ని దినాలు మనకు సేవలు అందించి ప్రస్తుతము డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప్రొద్దుటూరుగా ఉంటూ విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి సాటిలేని మహామనిషి శ్రీమతి మీనాక్షి మేడం గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. గట్టిగా చప్పట్లతోటి మేడం ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. May I now request the District Educational Officer, YSR Kadapa District, Dr. Sheikh Shamshuddin sir, to please give the welcome note. సో అందరికీ శుభ సాయంకాలం. సభా సరస్వతికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్ జిల్లా విద్యా శాఖ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి రోజు. విద్యాశాఖ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి పేజీ లిఖించబడుతున్నటువంటి రోజు. కొన్ని దశాబ్దాల క్రితం ఒక విద్యార్థి అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటే ఆ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ పిల్లవాడు ఏమవుతాడో అని బాధపడుతున్న సందర్భంలో ఆ విద్యార్థి జీవితం మలుపు తిరిగినటువంటి 8వ తరగతిలో గణిత ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని దగ్గరగా తీసుకొని తన ఇంటికి పిలిపించుకొని ట్యూషన్ చెప్పి ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసినటువంటి ఆ విద్యార్థి తర్వాత కాలంలో దినదిన ప్రవర్ధమానమై
జిల్లా కలెక్టర్గా ఎదిగి మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఆర్డిఏ డైరెక్టర్గా కమిషనర్గా పనిచేసి అశేషమైనటువంటి కీర్తిని, అలాగే ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లాను అభివృద్ధి పదంలో అందరూ అధికారులకు అవసరమైన స్వేచ్ఛనిస్తూ జిల్లాని ప్రగతి పదంగా నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు డాక్టర్ చెరుకూరి శ్రీధర్ గారికి మొదటి నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను. కారణం ఏమిటి అని అంటే, ఈ ప్రపంచంలో మీకు స్ఫూర్తి ఎవరు అని అంటారు, అంబానీ అంటారు, బిల్ గేట్స్ అంటారు, వాళ్ళందరూ కాదు. నేను జనవరి పరిషత్ విద్యార్థి ఈ స్థాయికి రాష్ట్రం నూతనంగా ఏర్పడిన తర్వాత రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి కృషి చేసినటువంటి, చరిత్రలో చెరగనే ముద్ర వేసినటువంటి ఆ సారు ఈరోజు మనకు, మన విద్యార్థులకు ప్రేరణాత్మకమైనటువంటి సందేశం ఇవ్వడానికి రావడమే కాకుండా, ఆయన గొప్పతనం ఏమిటి అంటే, ఆ విద్యార్థులతో కలిసి వాళ్ళ జీవితంలో చిరకాలం గుర్తుండేటువంటి వారితో కలిసి భోజనం, వాళ్ళలో స్ఫూర్తి నింపడానికి వచ్చినటువంటి అంతకంటే గొప్ప స్ఫూర్తి ప్రదాతలు ఎవరుంటారో ఒకసారి ఆలోచించండి. అలాగే ఒక విద్యార్థి ఎస్కే యూనివర్సిటీలో చదువుతూ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చదువుతూ టీచర్గా మారి, తర్వాత గ్రూప్ 1గా మారి, ఇక్కడ అందరికీ సుపరిచితులైనటువంటి ఎస్పి అశోక్ కుమార్ గారు మరొక స్ఫూర్తి ప్రదాత. వారికి నా రెండవ నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. అంటే